5 ఏళ్ల గతాన్ని నేను తిరిగి తీసుకొచ్చివ్వలేను, కానీ ముందున్న జీవితమంతా నిన్ను కంటతడి లేకుండా చూసుకుంటాను. నిన్ను నా కౌగిల్లోకి తీసుకోవాలని ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. ఇంకా నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నా గుండె మీద నీ తలపెట్టి చూడు. నా గుండె చప్పుడులో నీ పేరు వినిపిస్తుంది. రావని బావా, మనం మళ్ళీ కలవడానికి 5 ఏళ్ల దూరం దగ్గర కావడానికి ఎలాంటి సందర్భం కారణమవుతుంది అనుకోలేదు. ఇంకెప్పుడు మనం విడిపోకూడదు బావా, విడిపోకూడదు. అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో జరుగుతుందని అనుకున్నాం. ఏం జరగలేదు. మందులతో మామూలైపోయిందని అవని వాళ్ళు అంటున్నారు. అమ్మది గట్టి పిండమే, అంత తొందరగా పరలోకానికి పోదు. అత్తయ్య బతికుండగా సింహాసనం వదలదు, అధికారాలు వదలదు, ముక్కు పొడుక ఇవ్వదు. నలుగురిలో మనకి గుర్తింపు కూడా ఉండదు. ఏదో ఇంట్లో ఉన్నావంటే ఉన్నాం అంతే. ఇదిగో, నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అమ్మా నాన్నల మీద కేసు వేసి మనకు రావాల్సినవి కోర్టు ద్వారా లాక్కోవటం మంచిది అనిపిస్తుంది. కోర్టుకెక్కితే ఆస్తులంత తొందరగా రావు బావగారు, ఇరుక్కుపోతాయి. లాయర్లు బాగుపడతారు కానీ మనం బాగుపడం. అనవసరంగా వీధికెక్కినట్టు అవుతుంది. అది నిజమే. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి. గుడుల చుట్టూ తిరిగినట్టు కోర్టుల చుట్టూ తిరగాలి. అత్తయ్య అనారోగ్యం పాలై మంచాన పడి పుటుక్కుమంటేనే మనం ఎలాంటి గొడవలు లేకుండా గోడలు బద్దలు కొట్టుకొని ఆస్తులు పంచుకోవచ్చు. అప్పుడే మనకి అసలైన ఫ్రీడమ్ దొరుకుతుంది. మనం అనవసరంగా ఆశపడ్డం తప్ప అలా ఎందుకు జరుగుతుంది? జరుగుతుంది బావుగారు. అంతా వినేసింది. ఇప్పుడు మనకి ఫుల్ క్లాస్ ఉంటుంది. అమ్మ చనిపోవాలని మీరు, అత్త చనిపోవాలని మీరు పూజలు చేయండి. తొందరగా చనిపోతుంది. ఏమైంది? మీ అమ్మ మూలన పడి చనిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అవ్వు వదినా. కూతురివి కదా, నీ మొహాన్న ఎంతో కొంత పడేస్తారు. అమ్మ బతికుండి ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అమ్మే లేనప్పుడు
వాటాగా ఏం వస్తే మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది. మాకంత ఆశ లేదవని. అవునమ్మా, ఈ ఇంటి మీద ఆధారపడి బతకడం వరకే అలవాటు చేసుకున్నాం కానీ ఈ ఇంటి పెద్ద దిక్కు చనిపోవాలని ఏనాడూ కోరుకోలేదు. వీళ్ళు కోరుకుంటున్నారన్నయ్య. వీళ్ళ కోరిక బలమైంది కాబట్టే అత్తయ్య తొందరలో అందరికీ దూరం కాబోతుంది. అత్తయ్య ఇంకెన్నో రోజులు బ్రతకదు, ఏ క్షణమా అన్నట్టుంది. అప్పుడు ఆస్తులను, ఆభరణాలను, ఆనందాలను అన్నిటినీ వాటాలు వేసుకుందరు గాని. ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు? వాళ్ళ మీద నీకు ఎంత కోపం వస్తే మాత్రం ఆ అమ్మ గురించి అలా ఎలా అంటావు? నేను చనిపోయినంత ఒట్టేసి చెప్తున్నాను. అత్తయ్య ఆఖరి శ్వాసకు దగ్గరలో ఉంది. నువ్వు చెప్పింది నమ్మాలనిపించడం లేదమ్మా. అవని, నా భార్యకి ఏం కాలేదని, నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటుందని నిన్న చెప్పావు కదమ్మా. మరిప్పుడు ఇలా అంటున్నావేంటమ్మా? నిన్న చెప్పింది అబద్ధం నాన్న, ఈరోజు చెప్పింది నిజం. నిజం దాచాలని అనుకున్నా, బయట పెట్టవలసిన పరిస్థితిని తెప్పించారు వీళ్ళు. అమ్మ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఆమెకి తరచుగా ఇలా తలనొప్పి రావడానికి కారణం ఆమె బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది. మనిషి చనిపోవడం. నానా అమ్మకి ఈ విషయం తెలియకూడదని, ఇంటిలో విషాద ఛాయలు అలుముకోకూడదని మాలో దాచుకున్నాం. ఉన్నన్ని రోజులు అత్తయ్య ఆనందంగా ఉండాలని నిజం చెప్పలేకపోయాము. వేద చనిపోవడం ఏంట్రా? వేదకి అలాంటి జబ్బు రావడం ఏంట్రా? ఎందరి బ్రతుకులు నిలబెట్టింది, ఎందరి ప్రాణాలు కాపాడింది. అమ్మా అవని, తను లేకుండా నేను ఎలా బ్రతకగలనమ్మా? నాలోని సగం నా నుంచి దూరం అయిపోతే నా ఊపిరి ఎందుకుంటుంది? మంచివారే ముందు వెళ్ళిపోతారంటారు కదా, అందుకేనేమో మా అమ్మను దేవుడు ముందే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లేదు లేదు, అలా జరగదురా, అలా జరగకూడదురా. అఖండ దీపం ఆరిపోకూడదురా.
నా ఇల్లు చీకటైపోకూడదు. ఆ చీకట్లో మనం బ్రతకలేం. బ్రతకలేవు. పెద్దయ్యా, పెద్దయ్య గారు బాధపడకండి. అమ్మవారిని నమ్ముకున్న పెద్దమ్మ గారికి ఏమీ కాదు. ఇంటిని చీకటి చేసి వెళ్ళిపోదు. ఇంటిని శాశ్వతంగా వెలుతురుతో నింపుతుంది. నాకైతే ఎవరూ లేరు. మీకు మంచి కుటుంబం ఉంది. కుటుంబానికి అంత మంచి పెద్ద దిక్కుంది. ఆ దిక్కు మీ జీవితాలకు దిక్సూచిగా మార్గదర్శిలా ఉండాలని మీరు కోరుకోవాలి, కానీ ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? తప్పు కదా, పాపం కదా. కొడుకులుగా కోడలుగా మీకు ఇది తగునా? ఏయ్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మధ్యలో ఎందుకు తలదూరుస్తున్నావు? అవని ఇచ్చిన అలుసు, అందుకే రెచ్చిపోతుంది. చిటికెన వేలంత లేదు, ఇది కూడా మనకి చెప్పేదైపోయింది. ఇదిగో పొట్టి బుడంకాయ్, కొట్టానంటే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడే పడతావు. మీరందరూ మంచివాళ్ళు, హక్కుల గురించి అడిగిన వాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు. అక్షయ్ బయట నుంచి వచ్చిన పిల్ల. అక్షయ్కున్న బుద్ధి మీకు లేకుండా పోయింది. మీకోసం సంపాదించింది మీకివ్వకుండా ఎలా ఉంటాంరా? ఆస్తులు కలిసుంటే అన్నదమ్ములు కలిసుంటారని మా ఆశరా. అవనిలా ఉండాలరా. జన్మనిచ్చిన తల్లికి ప్రాణగండం ఉందని తెలిస్తే పునర్జన్మను ప్రసాదించమని బిడ్డలు భగవంతుణ్ణి కోరుకోవాలి, కాని కన్న తల్లి కాటికి వెళ్ళిపోవాలని ఏ బిడ్డలు కోరుకోకూడదురా, కోరుకోకూడదు.
మా తరం ఇలాంటి తరాన్ని చూస్తుందని అనుకోలేదురా. ఉన్నన్ని రోజులు అత్తయ్యని సంతోషంగా ఉండేలా చూసుకుందాం. కరువుని తరిమి కొట్టే జాతకంతో రామచంద్రాపురంలోని నా అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వంతు బాధ్యతగా, నా ధర్మంగా నేను చేయవలసిందంతా చేశాను. నువ్వు నా మీద చూపించాల్సినంత కరుణా కటాక్షాలు చూపిస్తూనే ఉన్నావు. ఆ అందరిలోనూ నన్ను దేవతని చేశావు. అందుకు నాకు ఆనందంగానే ఉంది. కానీ ఒక్కటే బాధ, ఎందుకు నా ఇంటికి నాలాంటి జాతకం కలిగిన కోడల్ని పంపించలేదు? ఎందుకు నాలాంటి జాతకం కలిగిన మనవరాల్ని నా ఇంటికి పంపించలేదు? ఎల్లకాలం ఈ భూమి మీదే బ్రతికేయాలన్న ఆశ నాకు లేదు. కానీ నేను చనిపోయే ముందు నా బాధ్యతలను మరొకరికి అప్పగించి పోవాలని ఆశ నాకు ఉంటుంది కదా. నా చావు దగ్గర పడుతోంది. నా కుటుంబాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి పోవాల్సొస్తోంది. నా తదనంతరం పండగ నాడు ప్రసాదాన్ని ఎవరు తయారు చేస్తారు? జాతర నాడు నైవేద్యం ఎవరు సమర్పిస్తారు? పూజా కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు ఎవరి చేతుల మీదుగా జరిపిస్తావు? నా వారసులు ఎవరైనా ఉన్నారా? పోనీ నా మరణం తర్వాత నా ఇంటి నుంచి నువ్వెవరినైనా ఎన్నుకున్నావా? అలా ఎవరైనా ఉంటే కనీసం నేను చనిపోయే లోపు వాళ్ళ గురించి నాకు తెలిసేలా చెయ్యి. వేదా, ఇక్కడేం చేస్తున్నావు? నా తర్వాత ఆచార సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లగలిగే వారసులు ఎవరైనా ఉన్నారా అని అమ్మవారిని అడుగుతున్నాను. నీ తర్వాత అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుంది కదా. మీరు పైకి గంభీరంగా కనబడుతున్నారు గాని నేను తొందరలోనే మీ నుంచి దూరం అవుతానన్న బాధ మీ మనసుని ఎంతలా నలిపేస్తోందో మీ కళ్లల్లో కనబడుతోందండి. నీ ఆరోగ్యం తొందరలో రికవరీ అవుతుందని అవని వాళ్ళు చెప్పారు కదా. నువ్వు ధైర్యంగా ఉండు. అవని వాళ్లతో నేను పర్సనల్గా మాట్లాడాను. భయపడాల్సిన అవసరమే లేదన్నారు. నా చావు గురించి నాకు తెలిస్తే నేను ఎంత బాధపడతానోనని మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. నిజాలు ఎంతకాలం అని దాగుతాయండి?